పాంబన్ బ్రిడ్జ్ దేశంలో విలక్షణమైన వారధి ఇది. దేశంలో ఇంకెక్కడా చూడని వంతెన ఇది. రామేశ్వరానికి వెళితే ఖచ్చితంగా చూడాల్సిన ఇంజనీరింగ్ అద్భుతం ఇది. 2 కిలోమీటర్ల పొడవైన ఈ అపురూప వంతెన ఇప్పుడు మరికొంత కొత్తగా అధునాతంగా తయారైంది. ఇవాళే శ్రీరామనవమి నాడు పాంబన్ సైరన్ మోగనుంది. రామేశ్వరాన్ని దేశంతో కలిపే కొత్త వారధి ఈ వర్టికల్ బ్రిడ్జ్ ని దేశ సారథి ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ ఓపెన్ చేసే నయా రైల్వే బ్రిడ్జ్ లో అడుగు అడుగునా విశేషాలే. అంతేకాదు, మనం గర్వపడాల్సిన అవసరం మరొకటి ఉంది. పాంబన్ కొత్త బ్రిడ్జ్ నిర్మాణంలో ఒక తెలుగువాడు కీలక పాత్ర పోషించడం మరో విశేషం. పంబన్ రైల్వే బ్రిడ్జ్ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్. ఇది తమిళనాడు ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో కలిపే రైల్వే బ్రిడ్జ్. అదే సమయంలో నౌకలు వచ్చినప్పుడు వాటికి దారి ఇచ్చేలా ఓపెన్ అవుతుంది. అయితే ఇది కట్టి 100 ఏళ్లు దాటిపోవడంతో పంబన్లో కొత్త రైల్వే బ్రిడ్జిని నిర్మించారు. ఇంజనీరింగ్ వండర్ గా నిలుస్తున్న ఈ కొత్త రైల్వే బ్రిడ్జ్ మధ్యలో నౌకలు వెళ్లేందుకు వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. ఇది 72.5 మీటర్లుంటుంది. నౌకలు వచ్చినప్పుడు 17 మీటర్ల ఎత్తు వరకు వెళ్తుంది. దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ ఉన్న సీ బ్రిడ్జ్ ఇది. భారీ నౌకలు కూడా సునాయాసంగా వెళ్లేలా దీనిని నిర్మించారు. ఈ వంతెన పొడవు 2.08 కిలోమీటర్లు. పంబన్ నయా బ్రిడ్జ్ ని స్టెయిన్లెస్ స్టీల్ తో నిర్మించారు. తుప్పు పట్టకుండా స్పెషల్ కెమికల్ తో కోటింగ్ వేశారు. 535 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు. పంబన్ పాత రైల్వే బ్రిడ్జి నౌకలొచ్చినప్పుడు 2 భాగాలుగా ఓపెన్ అయ్యి ఆ నౌకలకు దారిస్తుంది. అయితే ఈ కొత్త రైల్వే బ్రిడ్జ్ మాత్రం నౌకలొచ్చినప్పుడు లిఫ్ట్ లాగా పైకి వెళ్తుంది. ఇవాళ మధ్యాహ్నం 12:45 పంబన్ నుంచి రిమోట్ నొక్కి వంతెనను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీస్తుంది. అనంతరం ఓ కోస్ట్ గార్డ్ షిప్ ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుంది. పంబన్ బ్రిడ్జ్ ఇన్ తమిళనాడు, చక్రధర్ ఫ్రం విజయనగరం వీళ్ళిద్దరినీ కలిపింది ఈ ఇంజనీరింగ్ వండర్. ఈ పంబన్ బ్రిడ్జికి ఇన్ఛార్జిగా విజయనగరానికి చెందిన చక్రధర్ ఉన్నారు. 28 ఏళ్ల వయసులోనే ఇంత పెద్ద బాధ్యతను భుజాన వేసుకొని పూర్తి చేశారు చక్రధర్. ప్రధాని మోదీ ప్రశంసలు సైతం పొందారు. బ్రిడ్జ్ మెయింటెనెన్స్ బాధ్యతలు ఆయనే చూసుకుంటున్నారు. పేరెంట్స్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేట్లు చేశారు. మేము పెళ్లి ప్రపోజల్స్ 2 ఏళ్ళ నుంచి నాన్న మ్యారేజ్ చేసుకుంటే నాకు ఒక డ్రీమ్ ఉంది, బ్రిడ్జ్ పూర్తి అయిపోవాలి. ఇంత మంచి బ్రిడ్జ్ నిర్మాణంలో మా బిడ్డ బాధ్యత వహించినందుకు మేమైతే ఎంతో సంతోషపడుతున్నాం. మంచి ప్రాజెక్టులో బాబు ప్రధాన భూమిక పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తల్లిగా తల్లిదండ్రులుగా మాకు చాలా సంతోషంగా ఉంది. రామేశ్వరం ద్వీపంలోని ఈ పంబన్ ప్రాంతానికి రామాయణ ఇతిహాసంతో కూడా సంబంధం ఉంది. రామేశ్వరంలోని ధనుష్కోటి నుంచే రామసేతును వానరుల సాయంతో శ్రీరాముడు నిర్మించాడని రామాయణం చెబుతోంది. అలా మన సాంస్కృతిక వారసత్వానికి కూడా పంబన్ వంతెన ఓ వారధిలా ఉంది.